ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన ప్రభంజనం సృష్టించింది. 2019లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన జనసేన ఈసారి ఎవ్వరు ఊహించని విధంగా పుంజుకుంది. ఎంతలా అంటే పోటీ చేసిన 21 స్థానాలకు గాను 21 స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన పోటీ చేసి గెలిచిన 21 నియోజకవర్గాలను ఒకసారి చూద్దాం. తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పై విజయం సాధించారు. 48,112 ఓట్ల తేడాతో మనోహర్ గెలుపొందారు. నాదెండ్ల మనోహర్ కు 1,23,961 ఓట్లు రాగా అన్నాబత్తుని శివకుమార్ కు 75,849 ఓట్లు వచ్చాయి. తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై 62,492 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బొలిశెట్టికి 1,16,443 ఓట్లు రాగా కొట్టు సత్యనారాయణకు 62,492 ఓట్లు వచ్చాయి. భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విక్టరీ సాధించారు. వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పై 66,974 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రామాంజనేయులకు 1,30,424 ఓట్లు రాగా గ్రంథి శ్రీనివాస్ కు 63,450 ఓట్లు మాత్రమే వచ్చాయి. నర్సాపురంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నారాయణ నాయకర్ 49,738 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బొమ్మిడి నారాయణకు 94,116 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి వరప్రసాద్ రాజ్కు 44,378 ఓట్లు పడ్డాయి. పాలకొండలో జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి విశ్వసరాయి కళావతిపై గెలుపొందారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోనూ జనసేన అభ్యర్థి లోకం మాధవి ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడుపై విక్టరీ కొట్టారు. విశాఖ సౌత్ లోనూ జనసేన ప్రభంజనం సృష్టించింది. జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ పై సునాయాసంగా విజయం సాధించారు. అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పై గెలుపొందారు. పెందుర్తి నియోజకవర్గంలోనూ జనసేన హవా కొనసాగింది. వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజుపై జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు విజయం సాధించారు. యలమంచిల్లో జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ భారీ విజయం సాధించారు. సమీప వైసీపీ అభ్యర్థి ఉప్పాలపాటి రమణమూర్తి రాజుపై విక్టరీ కొట్టారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనూ జనసేన జెండా పాతింది. జనసేన అభ్యర్థి పంతం నానాజీ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై విజయం సాధించారు. రాజోల్ నియోజకవర్గంలో జనసేనదే హవా. ఇక్కడ వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావుపై 38,240 కోట్లతో జనసేన అభ్యర్థి దేవప్రసాద్ గెలుపొందారు. గన్నవరంలోనూ జనసేన హవా కనిపించింది. ఇక్కడ జనసేన తరపున పోటీ చేసిన గిడ్డి సత్యనారాయణ వైసీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ పై విజయం సాధించారు. నిడదవోలు నియోజకవర్గంలో జనసేన గ్రౌండ్ విక్టరీ సాధించింది. జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ 33,304 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడుపై గెలిచారు. ఉంగుటూరులోనూ జనసేన ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇక్కడ నుంచి జనసేన తరపున పోటీ చేసిన పచ్చమర్ల ధర్మరాజు వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావుపై 44,443 ఓట్ల మెజార్టీతో గ్రాండ్ విక్టరీ సాధించారు. పోలవరంలో మొదట టఫ్ ఫైట్ కనిపించగా చివరికి జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు గెలిచారు. వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మిపై 8,000 మెజార్టీ సాధించారు. అవనిగడ్డ నియోజకవర్గం కూడా జనసేన ఖాతాలో పడింది. జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మండలి బుద్ధప్రసాద్ వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబుపై గ్రాండ్ విక్టరీ సాధించారు.
రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి అరవ శ్రీధర్ సమీప వైసీపీ అభ్యర్థి కోరుముట్ల శ్రీనివాసులపై 12,000 మెజార్టీతో గెలిచారు. తిరుపతి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులు విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ పై గ్రాండ్ విక్టరీ సాధించారు. రాజానగరం నియోజకవర్గంలో జనసేన జెండా పాతింది. ఆ పార్టీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజాపై 34,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.